వరదలకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్టిల్ నో దాంట్లో మునిగినోడికి ఒక బాధ తెలుసు, మునగనోడిది మరొక మాట ఉంటుంది. ఒడ్డు నుండేవాడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. సరే, నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి దాంట్లో ఒకటి ఫస్ట్ నెంబర్ 1 అక్కడుంటే తెలుసుద్ది. ఎస్, నేనుంది అక్కడే, నా ఇల్లు అక్కడే, మునిగింది నా ఇల్లు కూడా, కాబట్టి నాకు తెలుసు ఏం జరిగిందన్నది. ఉదయం 8 గంటలకి ఇట్లాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి, వెనక సందులోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇక మన వైపుకే వస్తుంది అంటే పరిగెత్తుకుంటాడు రోడ్డు మీదకి వెళ్తే ఏం ఛాయిస్ లేదు. నేను అక్కడ లేను కాబట్టి, యువతలు ఉన్నాను కాబట్టి, నేను వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి ఆ విషయం ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్తాను, ఇంకా లోపలికి వెళ్ళే దారి లేదు. 2 రోజుల పాటు అక్కడే నుంచోవాల్సి వచ్చింది. నుంచుని చివరికి ట్రాక్టర్లు ట్రై చేసిన, హైడ్రాస్ ట్రై చేసిన, తర్వాత దాని పేరేంటి చివరికి పడవ ద్వారా తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. అంటే అది కూడా డబ్బులు ఇచ్చినే 2 రోజుల తర్వాత తేగలిగాను నేను మొన్న ఇచ్చిన ఆ విజువల్ అదే, లోపల విజువల్ అన్నటువంటిది అదే అనమాట. అంటే ఊరికినే మనం ఏదో ఒకటి వాగేయాల. ఇంకొకటి అంటాడు, నువ్వేమన్నా సాయం చేసావా? అరే పిచ్చదవల్లారా, మునిగిన ఇంట్లో నేను కూడా ఒకటి. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా, ఎక్కడా ఆగలేదు, ఆపలేదు నా పని. ఇక్కడ నేను అంటున్నటువంటిది చంద్రబాబు గారు చేసిన అద్భుతాల గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చా. బాబు గారు అట్లా ఎవరేదన్నా అన్నా సరే అవి పట్టించుకోకుండా వాళ్ళ మాట ఎప్పటికప్పుడు వింటూ దాని పరిష్కారాలు కనుక్కున్నారని చెప్తాను. మంచి చేసినప్పుడు మంచి చెప్తూనే ఉండాలి. అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళకి సమాచారం అందించకపోవడం. నేను మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నది అధికారుల లోపమేనని. కానీ ఎప్పుడైతే సిసోడియా గారు చెప్పారో అది అధికారుల లోపం కాదు, అది ఖచ్చితంగా జరిగినటువంటిది ప్రభుత్వానికి తెలిసి అక్కడ రిహాబిలిటేట్ చేయడానికి లేదా వాళ్ళని అక్కడి నుంచి ఏదైతే క్యాంప్స్లో పెట్టడానికి ఇబ్బంది అన్నటువంటిది. నేను అంటోంది ఏంటంటే క్యాంపులు పెట్టమని ఎవడు అడగడు. ఇప్పుడు ఆకస్మిక వరద కాబట్టి క్యాంప్ కావాలి. కానీ ముందుగా అయితే కనుక మీరందరూ ఈ ప్రదేశం నుంచి సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి అంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా. 100కి 70% మంది అటు వెళ్ళిపోతారు, ఒక 30% మందికి అకామిడేట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాం మనం 40,000 మందికి 50,000 మందికి చేసామంటున్నాం కదా, అది ముందే చేసేవాళ్ళం కదా. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ముందు అసలు విలువైన సామాగ్రి నాశనం కాకుండా కాపాడుకునేవాళ్ళు కదా. ఇవాళ కోల్పోయినటువంటిది ప్రతి ఒక్కరికి మినిమం 50,000, మ్యాక్సిమం 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అది దానికి బాధ్యత ఎవరిది? మనం ముందు మాట్లాడేటప్పుడు నువ్వు లేవు కాబట్టి, నీ కొంప లేదు కాబట్టి నీకు తెలియకపోవచ్చు, బట్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఇవాళ అందుతున్నాయి ఖచ్చితంగా, నేను చెప్తున్నా, ఆహారం అందుతూ ఉంది, ఇవాళ నీళ్ళు అందుతున్నాయి, పాలు అందుతున్నాయి, లేకపోతే ఇవి. బట్ ఇవాళ అందరూ కొనుక్కోగలుగుతున్నారు కూడా. అప్పుడు కదా అందాల్సింది తిండి, అప్పుడు కదా అందాల్సింది నీళ్లు. వెంటనే ఎవడో ముందుకు వచ్చేస్తాడు, ఈ టెక్నాలజీ ఎప్పుడన్నా పెట్టారా? అరే నాయన, నీకు తెలియకపోతే తెలుసుకోరా, ఈ టెక్నాలజీ హెలికాప్టర్లలో సప్లై చేయడం అనేది చాలా కాలం జరిగింది, కానీ అందరికీ అందినయా బేసిక్గా. రెండవది, అక్కడ డ్రోన్ల ద్వారా ఎక్కడ డ్రోన్ పెడతావు? నువ్వు ఒడ్డున ఉంటావు, ఒడ్డు నుంచి డ్రోన్ ఎంత వెళ్తుంది ఏంటి? 1 కిలోమీటర్ అక్కడికి ఆల్రెడీ ట్రాక్టరే పోయి చేస్తుంది, లేదా వాడే కర్ర పుచ్చుకుని వస్తున్నాడు. డ్రోన్తో ఎక్కడికి అందాలా? లోపల లేని చోట్లకి అందాలి. అది అందలేదు అంటే ఒడ్డును కూర్చున్నాడు ఏదో మాట్లాడతాడు, విదేశాల్లో కూర్చున్నాడు, ఇతర రాష్ట్రాల్లో కూర్చున్నాడు, వరదల గురించి తెలియనోడు మాట్లాడతాడు. స్వయంగా చంద్రబాబు గారే విన్నారు కదా వచ్చినటువంటి బాధితులు చెప్పినటువంటి మాటలు. మనం ఎంత ఆధునిక యుగంలో కూడా హషప్ చేసేయడం, కనుమరుగు చేసేద్దాం, దబాయిచ్చేద్దాం, తిట్టేద్దాం, అరిచేద్దాం, మాట్లాడదాం, దాంతో ఎవడైనా నోరు మూసి కూర్చోవాలి, అంతా జరిగిపోయిందని చెప్పాలంటే అసలు అన్యాయం కదా. అక్కడ 2 లక్షల కుటుంబాలని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం కాదని తేలింది. కావాలని కుట్ర, అది కుట్రనని నేను కావాలని చెప్పి వాళ్ళని మనం భరించాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసింది. ఇది మాత్రం మానవత్వానికే మాయని మచ్చ.